జై శ్రీరామ్ అండి. శుభోదయం అండి. శుభ గురువారం. గురువారం సందర్భంగా ఈరోజు నుంచి మనం ఆ బాబావారి పారాయణాన్ని చేసుకుందామండి. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ చిన్న కథల రూపంగా చదివి వినిపిస్తానండి. విని ఆ బాబావారి అనుగ్రహానికి పాత్రులు కండి. చాలామంది మనలో పారాయణం చాలాసార్లు చేసుకుని ఉండుంటారండి. చేసుకొని వారి కోసం ఈ వీడియో అండి. ఈరోజు మొదటి భాగం. ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి. పేరుకు తగినట్లుగా ఎటు చూసినా పచ్చని చెట్లతోనూ పైరు పంటలతోనూ నిండిన సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మల ప్రశాంతత పవిత్ర వాతావరణానికి అద్దం పట్టినట్లుగా ఉండేది. ఈ చిన్న పల్లెటూరు చల్లని పిల్లగాలులతో కూడిన పైరుగాలులతో శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు భావుకులను భక్తిభావంలోనికి వాటిలంతటవే లాక్కెళ్ళేవి. ఊరును ఆనుకుని సాగే చిన్న నది పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగాజలం వలె సర్వరోగ నివారిణి, సర్వశక్తి ప్రదాయినిగా ఉండేది. ఈ గ్రామంలో గంగామౌజ్యుడు, దేవగిరియమ్మ అనే పుణ్య దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు. వీరు నిర్మలమైన ప్రశాంత మనస్సుతోనూ కల్లాకపట మెరుగని విధంగా తమకున్న దానితో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిరచర ఆస్తులు ఏమీ లేవు. గంగామౌజ్యుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ధనం విషయంలో ఈ దంపతులిద్దరూ నిరుపేదలైన అజ్ఞాత ధనాలైన తృప్తి, శాంతి, సహనము, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలలో వీరు చాలా గొప్పవారు. గంగామౌజ్యుడు శివుణ్ణి, దేవగిరియమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరి ఇంటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగవలసిందే. పూజ పూర్తి కానిదే గంగామౌజ్యుడు పడవ ఎక్కేవాడు కాదు. దేవీ పూజ చేయనిదే దేవగిరియమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు. ఆదిదేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంట్లో తమతో పాటు ఉంటారని, తమను ప్రతిక్షణం రక్షిస్తూనే ఉంటారని ఆ దంపతుల విశ్వాసం. ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెంది సుఖజీవితాన్ని సాగిస్తున్నారు ఆ దంపతులిద్దరూ. చాలా కాలం దాంపత్య జీవితం గడిచినా వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు కలగడం కోసం తమ ఆరాధ్య దేవతలైన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో, దేవి, నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్ళి జన్మించవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం దగ్గర పడుతున్నది అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభు, ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమానికి సహకరిస్తా అని అడుగుతుంది. శివుడు అందుకు అంగీకరించడు. ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధనల ద్వారా మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు. అందువలన రాబోయే నా అవతారంలో ఏమి బోధించాలనుకున్నానో వాటన్నింటినీ నా మానవ శరీరంతో ఆచరించి చూపాలి. కఠోర నియమాలకు నిలయంగా ఉండే ఆ ఫకీరు జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగామౌజ్యుడు, దేవగిరియమ్మలను చూపించి, వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగూ మీతో పాటుగా భూమిపై జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వద్దామని అంటుంది. ఆమె కోర్కెను తీర్చదలిచిన శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తాడు. అలాగే గంగాదేవి ముందుగా పత్రి కేంద్రంగా గల భూభాగాన్నంతా కుండపోతగా వర్షంతో నింపుతుంది. ఆనాటి రాత్రి నది బాగా పొంగుతూ ఉండడం వలన పడవలు కొట్టుకుని పోతాయేమోనని వాటిని జాగ్రత్త చేయుట కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తరువాత నది దగ్గరకు వెళ్ళిపోతాడు గంగామౌజ్యుడు.
రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం కాగా భర్తే తిరిగి వచ్చాడేమోనన్న ఆదుర్దాతో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ. కానీ వచ్చినది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశిస్తాడు. ఆ చిన్న గ్రామంలో తనకు తెలియని ఈ వృద్ధుడు ఎవరు? అందున రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే, ఎవరైనా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మా, బయట చలిగా ఉన్నది, మీ ఇంటిలో కొంచెం ఉండడానికి అవకాశం ఇప్పించమంటాడు. ఆమె ఉత్తమురాలు గనుక తలుపు తెరిచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి లోపల తలుపు వేసుకుని పడుకుంటుంది. కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపును తడతాడు. ఆమె తలుపు తీస్తుంది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. భార్యాభర్తలిద్దరూ అంతకు ముందే భోజనం చేయటం వలన వండిన పదార్థం ఏది ఇంట్లో ఉండదు. అయ్యో, ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడా వెతికి మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకొని కొంచెం పెరుగుతో కలిపి పెడుతుంది. ముసలాయన దాన్ని ఆరగిస్తాడు. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని పడుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తడతాడు. ఆమె తలుపు తెరుస్తుంది. అమ్మా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అంటాడు. ఆ మాటలను ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రివేళ పరపురుషుడు అయిన వృద్ధుడే కావచ్చు, వచ్చి తనను కాళ్ళు పిసకమంటున్నాడే. ఈయన సామాన్యుడైన మానవుడేనా, లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడా? ఇప్పుడు ఏం చెయ్యాలి అనే సందేహంతో పూజామందిరానికి వెళ్ళి, తల్లి, ఏమిటి ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేను ఏమి చేసేది? నేను స్త్రీని కదా, ఆయనకు సేవ చేయనా వద్దా? నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావేంటి తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ. ఆయనకు కాళ్ళు ఒత్తి సేవ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమోనని ఆశతో దొడ్డి తలుపు గుండా బయటకు వెళ్ళి అంత రాత్రివేళ 2-3 పని మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది. అందుకు ప్రతిఫలంగా వారికి కొంచెం ఎక్కువ డబ్బు కూడా ఇద్దామని అనుకుంటుంది. ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకు కనిపించరు. నిరాశతో ఇంటికి తిరిగి వస్తుంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది. ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కటమా లేక మానడమా? అసలు ఆ వచ్చిన ముసలి ఎవరు అని తనలో తాను మదనపడుతూ తనకు మార్గం చూపమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది. ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు. అదే సమయంలో వెనక దొడ్డు వైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది. అమ్మా, నీవేమో మా ఇంటికి వచ్చావట, ఒక ముసలివానికి సేవ చేయాలని పిలిచావట. అప్పుడు నేను ఇంటిలో లేను, ఇప్పుడే వచ్చాను, నేను ఎవరికి సేవ చేయాలని అడుగుతుంది. అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు. తన పార్వతీదేవే ఈమెను పంపించి ఉంటుంది అని భావించి గబగబా పూజా మందిరం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమెను వరండాలోనికి పంపించింది. ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది. తరువాత తలుపు వేసుకుని కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుస్తుంది. తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు కానీ ఆ స్త్రీ కానీ కనిపించరు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందమును భరించలేక వారి పాదములపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో తన మనోభీష్టాన్ని నెరవేర్చమంటాడు. మీరు ప్రదీక్షులు కదా, మీరే అనుగ్రహించండి స్వామి అంటుంది పార్వతి. నేను నీ కోరికపై వచ్చిన వాడిని కనుక నీవే ఆ వరాన్ని అనుగ్రహించాలంటాడు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. వంశోద్ధారణకు ఒక కుమారుని, కన్యాదానమునకు ఒక కుమార్తెను అనుగ్రహించానంటుంది. ఆ మాటలు విన్న దేవగిరి అమ్మ మరలా ఈశ్వరుని పాదాలపై పడుతుంది. అమ్మా, నీ భక్తికి సంతోషించాను. 3వ గర్భంలో నేనే వచ్చి నీ కడుపున పుడతానంటాడు ఈశ్వరుడు. ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికీ వారిద్దరూ మాయమవుతారు. దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తన భర్త వస్తాడా, ఈ విషయం ఆయనకి చెబుదామా అనే ఆనందంతో రాత్రి తెల్లవారులు ఆమె మేలుకునే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచినా ఆ పార్వతీ పరమేశ్వరుల పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి.
అతి కష్టంగా రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగినదంతయు వివరించి చెబుతుంది. భర్త నమ్మడు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడేమిటి, ప్రత్యక్షం అవ్వడం ఏమిటి, ఇంటికి రావడం ఏమిటి, అంత తేలికగా వారు మనకు కనిపిస్తారా, ఏమిటి నీకు ఈ పిచ్చి, రాత్రి నీకు ఏదో కల వచ్చి ఉంటుందని హేళనగా మాట్లాడతాడు. ఆమె ఎన్ని చెప్పినప్పటికీ చెప్పటానికి ప్రయత్నించినా నమ్మలేకపోతాడు. ఎవరి నమ్మకాలతోనూ అపనమ్మకాలతోనూ తనకు సంబంధం లేదు అన్నట్లు కాలం ముందుకు జరుగుతుంది. రోజులు, వారాలు, నెలలు జరిగిపోతాయి. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తరువాత ఒక కుమారుడు పుడతాడు. మరుటి సంవత్సరానికి ఒక కుమార్తె కూడా పుడుతుంది. అంతకాలం పుట్టని సంతానం ఇప్పుడు కలగడం, అందులోనూ పార్వతీదేవి వరమిచ్చినట్లు మొదట కుమారుడు, తర్వాత కుమార్తె కలగడం వలన దేవగిరి అమ్మకు వచ్చిన కళ నిజమేనేమోనన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రాప్తించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తి కాలేదని బాధపడతాడు. అప్పటి నుండి ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను దర్శనం పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది. ఈ సంసారము, బంధములు తపస్సుకు అవరోధం అని ఆయన మనస్సు కనిపిస్తుంది. గంగాబౌజ్యుడిలో ఈ ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. దేవగిరి అమ్మ మరలా గర్భవతి అయి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావాలు కూడా పూర్ణత్వం నిండుతూ వస్తూ ఉంటుంది. మనసులో దృఢ నిర్ణయం తీసుకుని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్ళిపోతానని చెబుతాడు. సతీధర్మం ప్రకారం పతియే దైవమని భావించే దేవగిరి అమ్మ భర్తను అనుసరిస్తుంది. ఆయన వెంటే బయలుదేరుతుంది. నిండు చోళాలు, భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశానికి ప్రయాణం. చేతిలో రోకలు లేవు. ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి గంగాబౌజ్యుడు, ఆ పరమేశ్వరిపై భారం వేసి దేవగిరి అమ్మ ముందుకు సాగుతూ ఉన్నారు. పరమేశ్వర సాక్షాత్కారమే ధర్మంగా భావించి ఆశాపాశలను, బాధలను లెక్కించకుండా ముందుకు సాగుతున్నాడు గంగాబౌజ్యుడు. నెలలు నిండి ప్రసవ సమయమై సాక్షాత్ ఆ పరమశివునికి జన్మనిచ్చే భాగ్యానికి ఒక పక్క మురిసిపోతూ, అలాంటి సమయంలో దిక్కుతోచని ఈ ప్రయాణం ఏమిటా అనే భయంతోనూ, ఆశ్చర్యంతోనూ, సంతోషంతోనూ కలగాపలగంగా ఉన్న ఆలోచనలతో పతిని అనుసరిస్తున్నది దేవగిరి అమ్మ. ఇలా ముందుకు సాగుతున్నది వారి ప్రయాణం. ఓం సాయిరామ్. రాబోయే అధ్యాయాల్లో మన బాలశివుడు ఎలా జన్మిస్తాడు, ఆయన పెరిగి ఇప్పుడు మనందరం కొలిచే ఈ సద్గురు సాయినాథునిగా ఎలా లీలలను చూపించి మనందరినీ కాపాడుతున్నాడో తెలుసుకుందామండి. ఇది ఈరోజు సాయినాథుని దివ్య చరిత్ర. రేపటి భాగంలో ఉన్న అధ్యాయాలను చదువుకుందామండి. ఓం సాయిరామ్.